ఇరాన్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 550 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబాటుకు మద్దతు ప్రకటించిన అమెరికా అవసరమైతే సైనిక చర్యకు సన్నాహాలు చేస్తోంది. ఇరాన్ పాలకులు చర్చలకు వచ్చే అవకాశం ఉందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మాజీ యువరాజు రెజా పహ్లావీకి మద్దతు పెరుగుతోంది. అమెరికా కూడా ఈయనకు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అల్లర్లలో భారతీయులను కూడా అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. ఇరాన్ పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ పరిస్థితులు చేయిదాటిపోయాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలపై రాజధాని టెహ్రాన్లో మొదలైన నిరసనలు 31 ప్రావిన్స్లకు విస్తరించాయి. 180 నగరాలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. 1979 విప్లవం తర్వాత అధికారంలోకి వచ్చిన ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనను అంతం చేయరని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా జనం ప్రధాన నగరాల్ని, వీధులను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. పలుచోట్ల వాహనాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు ప్రభుత్వ దళాలు కాల్పులు, అరెస్టులకు పాల్పడుతున్నారు. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రస్థాయిలో అణిచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా ఘర్షణలో మరణించిన వారి సంఖ్య 544కు చేరుకుంది. ఇందులో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వాస్తవంగా ఆ సంఖ్య చాలా ఎక్కువే ఉంటుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్ట్ చేసింది. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ఇరాన్ ప్రభుత్వం ఇదివరకే నిలిపివేసింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియటం కష్టమైంది. ఈ ఆందోళనలు విదేశాలకు కూడా వ్యాపించాయి. పారిస్, బెర్లిన్ సహా యూరోప్లోని ప్రధాన నగరాల్లో సంఘీభావ ర్యాలీలు జరిగాయి. లండన్లో ఇరాన్ ఎంబసీ కార్యాలయం వద్ద నిరసనలు జరిగాయి. ఓ వ్యక్తి ఇరాన్ ఎంబసీ బాల్కనీపైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను తొలగించిన ఆందోళనకారులు దాని స్థానంలో ఇస్లామిక్ విప్లవానికి ముందున్న 1979 నాటి పతాకాన్ని ఎగురవేశారు. ఆందోళనకారులు ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావీకి మద్దతు పలికారు. అమెరికా లాస్ ఏంజల్స్లో జరిగిన ఇరాన్ వ్యతిరేక ర్యాలీలో 3,000 మంది పాల్గొన్నారు. కాగా నిరసనకారుల భారీ సమూహంపైకి ఓ డ్రైవర్ దూసుకువెళ్లటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు గాయపడ్డారు. ఈ ట్రక్కు మీద నో షా, నో రెజిమ్, డోంట్ రిపీట్ 1953, నో ముల్లా అనే నినాదాలు కనిపించాయి. మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాల్ని అగ్రరాజ్యం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆందోళనకారులపై ఇరాన్ ప్రభుత్వం కాల్పులకు పాల్పడితే జోక్యం చేసుకోవాల్సి వస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేశారు. అదే జరిగితే టెహరాన్ పెద్ద కష్టంలో పడినట్లేనని పేర్కొన్నారు. కాగా ఈ బెదిరింపులతో ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని అన్నారు ట్రంప్. అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు తెప్పించి ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే ఇరాన్ నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అక్కడి నాయకులు కేవలం హింస ద్వారానే దేశాన్ని పాలిస్తున్నారు. అయితే ఆ దేశ పరిస్థితిని మా సైన్యం నిశితంగా గమనిస్తోంది. సమస్య పరిష్కారం కోసం బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. ఇరాన్ నాయకులతో సమావేశానికి ముందే మేం చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. వారితో ఒక సమావేశం మాత్రం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. Iran called to negotiate. Yesterday. The leaders of Iran called. They want to negotiate. I think they're tired of being beat up by the United States. Iran wants to negotiate, yes. Negotiate what? We may meet with them. I mean, a meeting is being set up. But we may have to act because of what's happening before the meeting. Right. But a meeting is being set up. Iran called. They want to negotiate. Thank you very much. మరోవైపు ఇరాన్ మీద మిలిటరీ చర్య గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నికి అమెరికా సైన్యం వివరించినట్లు తెలుస్తోంది. అయితే దాడులు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. టెహ్రాన్లోని పలు ప్రాంతాలు సహా ఇరాన్ భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు చేసే పలు ప్రతిపాదనల్ని సైన్యం వివరించినట్లు అమెరికా అధికారులు చెప్పారు. పశ్చిమాసియాలోని అమెరికా రాయబార కార్యాలయాలు భద్రతా దళాలపై టెహరాన్ ప్రతీకార చర్యలకు అవకాశం లేకుండా దాడులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బలమైన సైనిక చర్య జరపడానికి వీలుగా వనరుల సమీకరణకు కొంత సమయం కావాలని మిలిటరీ కమాండర్లు కోరినట్టు చెప్పారు. మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై 6 నెలల క్రితం దాడులు జరిపిన అమెరికా మళ్లీ ఆ దిశగా చర్చలు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో స్పేస్ ఎక్స్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్తో మాట్లాడాలనుకుంటున్నట్టు ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పోల్చారు. ఈ మూకలు సమాజాన్నే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నారని అన్నారు. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ పార్లమెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా తమపై దాడి చేస్తే తాము ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను నాశనం చేస్తామని పేర్కొన్నారు. ఆందోళనకారులతో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. పార్లమెంట్ సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు 1979 నుంచి ప్రవాసంలో ఉన్న మాజీ యువరాజు రెజా పహ్లావీకి మద్దతు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలతో పహ్లావీ ఇరాన్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. కీలకమైన ఆయిల్, గ్యాస్, రవాణా, ఇంధన రంగాల కార్మికులు వెంటనే సమ్మె మొదలుపెట్టాలి. దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపచేయాలి. ప్రజలంతా వారాంతంలో వీధుల్లోకి రావాలి. రాజధాని టెహరాన్ ప్రధాన కూడలను ఆక్రమించుకోవాలి అని సందేశం పంపారు. రెజా పహ్లావీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ పరిణామాలతో ఇరాన్ అప్రమత్తమైంది. ఆందోళనల్లో పాల్గొంటే దేవుని శత్రువుగా మరణశిక్ష విధించే నేరంగా పరిగణిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెదీ ఆజాద్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనున్నట్లు అటార్నీ జనరల్ హెచ్చరిక ద్వారా స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్తతలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. విమాన సర్వీసులను నిలిపివేసిన నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు ఉన్న అవకాశాలపై కేంద్రం ఇప్పటికే పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో కొంతమంది భారతీయులను అక్కడి సైన్యం అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. 6 భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు, విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే దీనిపై భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ ఆ కథనాలను ఖండించారు. అది తప్పుడు వార్త అని, అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది.